నమస్కారం. ఇప్పుడు మనం ఇక్కడ ప్రెగ్నెన్సీ ఇక్కడే చూపించుకొని డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేస్తారు. ఆ ఎక్స్పీరియన్స్ మనం మనసు పెట్టి వింటాం. మనకుండే చాలా డౌట్స్ క్లియర్ అయిపోతుంది. సెల్వి వస్తున్నారు. సెల్వికి ఇది రెండో డెలివరీ. ఫస్ట్ డెలివరీ కూడా ఇక్కడే చేసుకున్నాం. ట్రీట్మెంట్ కూడా ఇక్కడే ఇక్కడే తీసుకున్నాను. ఫస్ట్. సో ఇప్పుడు తన జర్నీ తను చెప్తారు. షూర్ మేడం. 8 years తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత కన్ఫర్మ్ అయింది మేడం. సో చాలా హాస్పిటల్స్ తిరిగాను. సో ఇక్కడ వచ్చిన తర్వాత నాకు వెంటనే కన్ఫర్మ్ అయింది మేడం. సో స్టార్టింగ్లో చాలా టెన్షన్ అయ్యేదనేవి ఇవి నాకు చాలా అడ్వైస్ ఇస్తారు. సో తర్వాత మీరు చెప్పిన ప్రతి ఒక్కటి నేను విన్నాను మేడం. సో చాలా రిలాక్స్ అయ్యాను నేను. సో 80 స్క్రాచ్ ఇక్కడ చేసుకున్నాను అనమాట. సో చేసుకున్న నెక్స్ట్ మంత్కి మీరు మెడిసిన్స్ కూడా ఏం పెట్టలా. నేను ఐయువి కూడా కావాలి అడిగితే నీకేం కాదు అని చెప్పి ధైర్యం ఇచ్చారు. ఆ మంత్ నేను చాలా స్ట్రెస్ ఫ్రీగా అయ్యాను మేడం. ఎక్సర్సైజ్ కానీ అన్నీ చేశాను. ప్రతి ఒక్కరు మాట్లాడతారు, ఏం ప్రాబ్లం ఏం చెప్పు అంటారు. సో అందరితో ఫ్రీగా మాట్లాడాను. సో తర్వాత ఆ నెల నాకు కన్ఫర్మ్ అయింది మేడం. ఎస్ మేడం. తర్వాత ఇంకా కొంచెం రెస్ట్లో ఉన్నాను 5 months దాకా. సో తర్వాత అంతా నేను ఇంకా ఎక్సర్సైజ్ కానీ అన్నీ చేశాను. సో నా అమ్మగారి ఇల్లు వచ్చి చిదంబరం మేడం, చాలా దూరము. యాక్చువల్లీ డెలివరీ ఫస్ట్ అక్కడే కదా చూసుకోవాలి. నేను ముందే చెప్పేశా, నేను ఆండాల్ మేడం దగ్గరే చూసుకోవాలి, సో ఇక్కడే ఉంటానని చెప్పాను మేడం. నేను ఎందుకని? నాకు మీ మీద అంత నమ్మకం అనమాట. సో ఇక్కడ నార్మల్ అవుతుంది ఖచ్చితంగా అనుకున్నాను. నా ఇంటి వాళ్ళు కూడా పిలవాలా నేను. సో మీరు అందరూ ఉన్నారు సపోర్ట్గా అనేసి అమ్మ ఒక్కటే పిలిచిన నేను. సో మా అమ్మ అనేది ఇక్కడ డాక్టర్స్ లేరా, ఎందుకు ఇక్కడ చూపించుకోవా అంటే నేను చెప్పా, లేదు నాకు ఇక్కడ నార్మల్ అవుతుంది. ఎవరు నమ్మలా ఫస్ట్. సో నేను చాలా వీక్గా ఉంటాను. సో లేదు నీకు సిజరీన్ అవుతుంది నేను నమ్మారు అందరూ. నాకు నార్మల్ అయింది. సో అప్పుడు అందరూ అన్నారు నువ్వు గట్టిగా అక్కడే చేసుకున్నావు, సో అందువల్లే నార్మల్ అయింది అనేసి. అవును మేడం. ఒక విషయమ్మా, అంటే మనం కొంచెం సన్నగా ఉంటే అందరూ మనం వీక్, నీకు కాదు. అందులో 8 years తర్వాత ప్రెగ్నెన్సీ. నీకు ఎట్లా నార్మల్ చేసుకోగలుగుతామని అనిపించింది? నాకు కాన్ఫిడెంట్ ఉంది మేడం. యాక్చువల్లీ నేను సిజరీన్ అయితే పాప సరిగా చూసుకోలేను బేబీ అనేసి ఒకటి ఉంది. నేను టాక్ టు బేబీ బాగా చేశాను. ఎస్ మేడం. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కానీ ప్రతి ఒక్కటి మీరు ఏం చెప్పినా నేను వినేదానివి. సో అప్పుడు నేను ఇంకా నార్మల్ అయితే ఇంకా నా బేబీని బాగా చూసుకోగలుగుతాను అనేసి ఒక ఇది ఉండింది. సో తర్వాత మళ్ళా సో టాక్ టు బేబీలో కూడా చెప్పుకున్నావా? ఖచ్చితంగా మేడం. ఈజీగా నార్మల్ గా రావాలి. ఎస్ మేడం. సో అప్పుడే నేను చూసుకోగలుగుతాను, ఆపరేషన్ అంటే ఇంకా కొంచెం కష్టం అయిపోతుంది అనేసి చెప్పుకునేదానివి. సో మా హస్బెండ్ ఇండిపెండెన్స్ డే రావాలనుకున్నాడు అనమాట. కరెక్ట్ గా పాప కూడా ఆ రోజు వచ్చింది. ఎస్ మేడం, ఆ రోజు వచ్చింది. ఓకే అండి. డెలివరీ అప్పుడు ఎట్లా అనిపించింది? డెలివరీ అనేది మీరు చెప్పేశారు మేడం. సో యాక్చువల్లీ ఆ పెయిన్ వచ్చేదాకా నేను వెయిట్ చేయలే. అది ఇంకా కొంచెం టెన్షన్గా ఉంటుంది కదా. సో మీరు 37-38 weeks రమ్మన్నప్పుడు నాకు కొంచెం స్ట్రెస్ ఇంకా ఫ్రీగా ఉండింది. సో మేడం చూసుకుంటారు అనేసి నేను వచ్చేసాను. సో వచ్చిన తర్వాత నెక్స్ట్ డే నేను ఎక్సర్సైజ్ కానీ స్టెప్స్ అవన్నీ చేశాను మేడం. ఎక్కడం దిగడం అన్నీ చేశాను. సో ఇనిమా ఇచ్చారు. అప్పుడు స్టార్ట్ అయింది పెయిన్. ఒక 1/2 hour అంతే. శాంతా మేడం థ్యాంక్స్, చాలా హెల్ప్ చేశారు. శాంతా మేడం కానీ విజయలక్ష్మి మేడము అందరం దగ్గర ఉండి నాకు చాలా సపోర్ట్ చేశారు. నాకు అసలు భయం అనేది లేదు. పెయిన్ వచ్చినప్పుడు వాళ్ళు నాకు సపోర్ట్ చేయడం కానీ మాటలు ఇచ్చేది. సో మీరు నా దగ్గర ఉన్నారు, నాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంది మేడం. ఒక 1/2 hour అంతే. సో పెయిన్ స్టార్ట్ అయింది, ఇంకా తీసుకువెళ్ళారు, అయిపోయింది మేడం. సో పాప వచ్చింది. వాళ్ళ నాన్న చెప్పినట్టే August 15th పాప వచ్చింది మేడం. సో సెకండ్ బేబీ కూడా ఇప్పుడు సెకండ్ బేబీ బాబు పుట్టాడు. మా హస్బెండ్ బర్త్డే డేట్కి రావాలి అనేసి కోరుకున్నాము. అలాగే April 4th వచ్చాడు కదా. ఎస్ మేడం. సో సెకండ్ ప్రెగ్నెన్సీ ఎట్లా ఉండింది? ఎందుకంటే ఒక్కొక్క ప్రెగ్నెన్సీ ఒక్కొక్క రకంగా ఉంటుంది. సెకండ్ ప్రెగ్నెన్సీ ఎట్లా ఉండింది? సెకండ్ కొంచెం డిఫికల్ట్ గా ఉంది. ఎందుకంటే ఎస్ మేడం. సో ఫస్ట్ పాపని చూసుకునేదానివి నేనే సింగిల్ గా ఇక్కడ వచ్చేసాను అమ్మగారి ఇంట్లో నుంచి. అప్పుడు నాకు సర్వీక్స్ లెంత్ ఓపెన్ అయింది చెప్పేశారు 6.5 months. సో అప్పుడు చాలా స్ట్రెస్ అయ్యా. అంటే ఇంకా పాప ఉంది కదా, చూసుకోవాలి కదా. సో పాప నా దగ్గరే ఎక్కువ అటాచ్మెంట్ అయింది. సో అప్పుడు పాప కూడా హెల్ప్ చేసింది. ఆ టైం కొంచెం బెడ్ రెస్ట్ లాగా ఉండాలి అన్నారు, వెయిట్ ఎత్తకూడదు అన్నారు. సో అప్పుడు పాప అర్థం చేసుకొని కొంచెం దూరం అయింది.
ఓకే. నేను ఇంకా ఏమైనా చేసినా కూడా నన్ను తీసుకొచ్చి కూర్చోబెట్టేది. కూర్చోమ్మా అంటది. 1.5 ఇయర్స్ బేబీ ఆ, పడుకో అనేది. అవునా? చెయ్యి పెట్టి తీసుకొచ్చి పడుకో అంటది అనమాట. మాట్లాడదు, ఆ, చెప్పేది. ఆ, స్టాండింగ్ లో ఉన్నా కానీ పడుకో కూర్చో ఓ, అనేసి కూర్చోబెట్టేస్తుంది అనమాట. వాళ్ళ ఆ, నాన్నకి క్లోజ్ అయింది ఇంకా ఓకే. పాప. పాప. సో నాకు అంతగా అనిపించలా. ఓకే. సో తర్వాత కొంచెం రెస్ట్ లో ఉన్నాను. ఆ, తర్వాత మళ్ళా క్యూర్ అయిపోయింది మేడం. So, మళ్ళీ క్లోజ్ అయింది అన్నారు. సర్వీస్ కూడా cervix. క్లోజ్ అంటే అయిపోయింది. పెసరి పెసరి వేసుకున్నా మేడం. అవును, ఎస్. అది కూడా ఇంకా ఇంటికి పోవాలనుకున్నాం. అవును కదా. ఇంకా రెస్ట్ కావాలి కదా, ఇంకా అవును. ఎవరు లేరు అనేసి అప్పుడు అక్కడ కనుక్కుంటే స్టిచెస్ వేయాలన్నారు. ఉమ్, సో మీరు జస్ట్ క్యాప్ వేసుకుంటే చాలన్నారు. ఉమ్, సో నాకు అక్కడ పోవడం ఇష్టం లేదు. నాకు ఇక్కడే చేసుకోవాలి. నాకు సెకండ్ ప్రెగ్నెన్సీ అయినప్పుడు మా హస్బెండ్ చెప్పేసా, నాకు ఇక్కడే డెలివరీ అయితే ఓకే చేసుకుంటాను అని చెప్పాను అనమాట. సో అలాగే ఇక్కడే చేశాను. నార్మల్ అయింది. అయింది. హ్యాపీ. ఎస్ మేడం. సో సెకండ్ డెలివరీ ఎట్లా ఉండేది? సెకండ్ డెలివరీ ఇంకా ఏప్రిల్ 4th కావాలనుకున్నాము. సో ఏప్రిల్ 3 ఇక్కడ వచ్చాము. ఓకే. సో క్యాప్ రిమూవ్ చేసేసాము. అప్పుడు క్లోజ్ అయింది అన్నారు. Close సో అయింది. కొన్ని టైమ్స్ కావాల్సి వచ్చింది ఆ టైంలో. ఇంకా ఎక్సర్సైజ్ కానీ అప్పుడు స్టార్ట్ చేశాను మేడం. ఎక్సర్సైజ్ కానీ ఎస్ మేడం. అప్పుడు కొంచెం మళ్ళా మీరు కొంచెం సపోర్ట్ చేశారు. ఇంజెక్షన్స్ పెయిన్ అవన్నీ ఇచ్చారు. సో మా హస్బెండ్కి టెన్షన్, ఏప్రిల్ 4th వస్తారా రారా అనేసి. నైట్ 9:46 బాబు పుట్టాడు. సో ఈ టైం కొంచెం పెయిన్ అనిపించాయి. ఫస్ట్ సారి ఈజీగా ఉండింది అనిపించింది. రెండోసారి ఇంకా కొంచెం ఓపెన్ అవ్వాలి కదా, టైం లేదు. కొంచెం ఓపెన్ అవ్వాలి అన్నారు. పెయిన్ స్టార్ట్ అయిపోయింది. సో మళ్ళీ మీరందరూ ఉన్నారు పక్కన. నాకు మళ్ళా ఆ టైం మాత్రం అనిపించింది అంతే. తర్వాత నెక్స్ట్ డే డిశ్చార్జ్ అయిపోయాను. మేడం. కానీ ఎందుకంటే బేబీ పొజిషన్ పోస్టీరియర్ పొజిషన్ గా ఉంది కాబట్టి కొంచెం పెద్ద డయామీటర్ లో రావాలి. ఎస్ మేడం. అందుకని కొంచెం డైలటేషన్ కొంచెం డిలే, దిగడం కూడా కొంచెం డిలే అయింది. బట్ వచ్చేసింది లాస్ట్ గా. అవును మేడం. సో హ్యాపీ. అసలు నాకు నిజంగా చెప్పాలంటే దేవుడు అంటే మీరే. నేను చాలా కష్టపడ్డాను మేడం. 8 years నాకు అసలు బేబీ వస్తుంది అనుకోలే. ఒక్కరికి ఇద్దరు వచ్చేసరికి. సో మీరు సపోర్ట్ లేకపోతే లేదు మేడం. చాలా సపోర్ట్ చేశారు. నువ్వు డాక్టర్ బేబీలో బేబీ ఏ రకంగా మీకు సపోర్ట్ చేసింది? ఈసారి సెకండ్ బేబీ మేడం బ్రీచ్ పొజిషన్ లో ఉంది బేబీ. ఇప్పుడు 6th month స్కాన్ నుంచి 7th 8th దాకా బ్రీచ్ పొజిషన్. నేను ఏందో నార్మల్ అవుతుందా లేవా అనేసి ఒక చిన్న టెన్షన్ ఉండింది. ఇద్దరుని చూసుకోవాలి కదా, ఎట్లా ఆపరేషన్ అంటే ఎలా అనుకున్నాను. సో లాస్ట్ స్కానింగ్ చేసేటప్పుడు 9th month 1 week. సో మా హస్బెండ్ చెప్పి అతను చాలా సపోర్ట్ చేశాడు. మా హస్బెండ్ కూడా సెకండ్ డెలివరీ అప్పుడు ప్రెగ్నెన్సీ అప్పుడు మొత్తం అతనే చూసుకున్నాడు. సో అప్పుడు చెప్పి అతను నార్మల్ రావాలి, సో కింద పొజిషన్ సెఫాలిక్ రావాలి అని చెప్పుకునే వాళ్ళు అనమాట. సో నాకే అప్పుడు షాక్ అయ్యా. స్కానింగ్లో సెఫాలిక్ అడిగితే అవునమ్మా అన్నారు. సో 9th month 1 week తర్వాత సెఫాలిక్ పొజిషన్ లో బాబు వచ్చాడు. మీ హస్బెండ్ 9th month లోనే చెప్పారా? చెప్పే అతను ఫస్ట్ నుంచి అంటే స్కానింగ్ లో ఇట్లా ఉంది అంటేను అప్పటి నుంచి చెప్పుకున్న వాళ్ళు. సో ఏప్రిల్ 4 రావాలి, నార్మల్ రావాలి, ఇబ్బంది లేకుండా అనేది చెప్పే అతను. సో ఆ బ్రీచ్ పొజిషన్ చేంజ్ అయిన తర్వాత ఇంకా కొంచెం నాకు రిలీఫ్ అయిపోయింది. ఇంకా సెఫాలిక్ వచ్చేసింది కదా, ఇంకా అట్లే ఉండాలి అనేసి చెప్పుకుంటూ ఉన్నాను మేడం నేను. సో ఇంకా బేబీ ఎట్లా ఉండాలి అనే దాని గురించి ఏమైనా చెప్తున్నారా? బేబీ నేను చెప్పాను మేడం. పాప ఫస్ట్ కొంచెం ఎక్కువ విసిగించేది అనమాట. పాప కొంచెం ముక్కలో పాలు వచ్చేది. సో నిద్ర అసలు లేవు, నేనే చూసుకున్నా అప్పుడు కూడా. సో బాబుకి చెప్తూ ఉంటాను అనమాట, నువ్వు కొంచెం సపోర్ట్ చేయాలి అమ్మకి, అక్కడిని చూసుకోవాలి, నిన్ను చూసుకోవాలి కదా, సో కొంచెం సపోర్ట్ చేయాలి, ఏడకూడదు ఎక్కువ, ఆకలి వచ్చినప్పుడు ఏడు, ఏదైనా మోషన్ బాత్రూమ్ వచ్చినప్పుడు ఏడు, అంతే అని చెప్పేదానివి. బాబు నిద్రపోతుంటాడు, నేను లేసి ఫీడింగ్ ఇస్తూ ఉంటాను. ఎస్ మేడం. నైట్ కూడా నిద్ర బాగా పోతున్నాడు, ఇబ్బంది లే బాబు. నేను బాగా టాక్ టు బేబీ చేశాను, బాగా సపోర్ట్ చేశారు మేడం. ఫస్ట్ పాపకి అది మనకి ఎక్స్పీరియన్స్ అంతగా. ఎస్ మేడం. అవును, పాపకి అంతగా అంటే ఫస్ట్ కదా, సో అప్పుడు అంతగా. ఎస్ మేడం. సెకండ్ తడవ చెప్పుకునేదానికి బాగా గట్టిగా. మీ హస్బెండ్ సపోర్ట్ ఎట్లా? చాలా బాగా సపోర్ట్ చేశారు. ఫస్ట్ కైనా సెకండ్ చాలా బాగా సపోర్ట్ చేశారు మేడం. ఎస్. సో పాప వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ చేంజెస్ వచ్చింది, చాలా బాగా చూసుకున్నారు. నేను ఇంకా లేకూడదు, నేను లేసినా కూడా కూర్చో, నేను టాబ్లెట్ ఇస్తాను, పడుకో అనేసి చాలా
సపోర్ట్ చేశారు మేడం. సో అందుకే అతను అనుకున్నట్టు కొడుకు వచ్చాడు, ఇంకా నా బర్త్డే అదే రోజే date లో వచ్చారు. వచ్చింది. Yes, చాలా సపోర్ట్ చేశారు. మీరు మాట్లాడతారా? ఎందుకంటే హస్బెండ్స్ చాలా వరకు సపోర్ట్ అనేది తక్కువ ఉంటుంది మెజారిటీ. కానీ మీరు దగ్గర నుంచి అంత చెప్పినప్పుడు ఎందువల్ల చేయగలిగారు? మీకు అట్లా అలవాటు ఉందా? ఎందుకంటే సెకండ్ టైం బేబీ తను బెడ్ రెస్ట్లో పోవాల్సి వచ్చింది కాబట్టి అది కొంచెం ఎక్స్ట్రా బర్డనే అవుతుంది. అయినా ఎట్లా ఫీల్ అయినారు? ఎట్లా చేయగలిగారు? అంటే మీ మీద నమ్మకంతో మీరు చెప్పింది ఫాలో అయ్యాం మేడం. ఆ, మీరు ఏది చెప్పారో అది ప్రతిదీ ఫాలో అయ్యాం, అలా చేసాం. ఆ, సో అలాగే జరిగింది. మీరు పాజిటివ్గా తీసుకున్నాం, పాజిటివ్గా రిజల్ట్. కరెక్టే. ఇప్పుడు మీ ఆమె అక్కడ వాళ్ళ ఊరికి పోవడం అనేది ఈజీ అయ్యి ఉంటుంది మీకు. అవును మేడం. కానీ ఆమెను ఇక్కడ పెట్టుకొని పాపని పెట్టుకొని మీరు జాబ్కి పోతూ అంటే మీ మీద నమ్మకంతో ఒక ఆడ పంపిస్తే ఎలా అవుతుందని తెలియక మీ ఓకే దగ్గర ఉంటే నార్మల్ చేస్తారు, ఇబ్బంది Okay. లేకుండా చేస్తారు అని మీ మీద నమ్మకంతో అక్కడ పంపించలేదు మేడం. ఓకే. సో అది మీకు కష్టంగా అనిపించలేదా? లేదు మేడం, కష్టంగా అనిపించింది. సరే, అంటే మీరు చెప్పేది చాలా ఈజీగా చెప్తున్నారు. ఎందుకు ఇది మళ్ళీ మళ్ళీ అడుగుతున్నానంటే మీరు చెప్పే కొన్ని మాటలు బాగా వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనమాట. సో అంటే మీరు ఏం చెప్తున్నారు? నా మీద నమ్మకం కరెక్ట్. మీరు ఎట్లా రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయినారు, తీసుకోగలిగారు అని, అది ఆచరించగలిగారు? అంటే మిమ్మల్ని నమ్మాము, మీరు చెప్పింది ప్రతిదీ ఫాలో అయ్యాం మేడం. సో ఫస్ట్ టైం చూసాము. సో మీరు అంతే. అంటే ఇబ్బంది లేకుండా నార్మల్ అవుతుంది. అవును. మీరు చెప్పింది ఫాలో అయ్యాం, అలాగే జరిగింది. నెక్స్ట్ టైం కూడా మీరు చెప్పింది ప్రతిదీ ఫాలో అయ్యి కదా? చేసాం. సో పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. మీరు అది ఏప్రిల్ 4th అవుతుంది అని గట్టిగా Yes, అవును మేడం. అనుకున్నారు. ముందు నుంచి చెప్పుకుంటా ఉన్నాం, చెప్తున్నారు. కాపీ బేబీ చేయమన్నారు కదా? కదా, అప్పటి నుంచి చెప్తా ఉన్నాం. అలాగే చేసాం. ఏప్రిల్ 4th వచ్చింది. తను చెప్పినట్టు 9th month దాకా పొజిషన్ అవును. వేరే విధంగా Position, ఉంది. ఆ, అంటే ఆ విధంగా ఉంటే నార్మల్ అవ్వదు అని చెప్పారు. అవ్వదు, సో అవును. అది కూడా బేబీకి చెప్పాం, నార్మల్ డెలివరీ అవ్వాలి, ఇబ్బంది అవుతలేదు అంటే అనేసి. సో లాస్ట్ స్కానింగ్ లో Scanning లో పొజిషన్ మారింది. పొజిషన్ మారింది. సరే, మీ సలహా ఏంది ఎస్పెషలీ హస్బెండ్స్కి? ఒకటి నేనేమంటాను, వైద్యో నారాయణ హరి అంటారు. అంటే డాక్టర్ని దేవుడి తర్వాత దేవుడు అంటారు. సో ఇక్కడికి వచ్చాక ఆండాల మేడం చూసిన తర్వాత అది నిజం అని అర్థమైంది నాకు. సో దానికి ముందు నేను ఒక 2 or 3 హాస్పిటల్స్ వెళ్ళా. ఎలా అంటే ట్రీట్మెంట్, ఒక హాస్పిటల్కి పోతే 10 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడేవాళ్ళు గారు. ఇక్కడికి వచ్చాక ఏ డౌట్ అడిగినా సరే మేడం చెప్పేవాళ్ళు, ఎంతసేపు అయినా మాట్లాడేవాళ్ళు. సో అదొకటి. నెక్స్ట్ వచ్చి ఇంకొక హాస్పిటల్కి పోతే ట్రీట్మెంట్ ఏమి చేయకుండానే IVF చేయాలని చెప్పి, ఏ ట్రీట్మెంట్ చేయాలా, ఏ ప్రాబ్లం లేదని చెప్పాల. ఇక్కడికి వచ్చాక మేడం కాన్ఫిడెన్స్ ఇచ్చి, సో మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు, సో మామూలుగానే అవుతుంది, ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం లేదని చెప్పారు. ఒక మంత్ అయితే అంటే మీ మైండ్ సెట్ ఫస్ట్ మార్చుకోండి. మీరు నెగిటివ్గా థింక్ చేయొద్దు, పాజిటివ్ థింక్ చేయండి. ఫస్ట్ మైండ్ సెట్ మార్చుకుంటే దానికి తగ్గట్టుగా రిజల్ట్ వస్తుందని చెప్పింది. సో ఆ మంత్ మేడం మెడిసిన్స్ కూడా ఇవ్వాలి, ఆ మంతే కన్ఫర్మ్ అయింది. చాలా సంతోషం. సో ఓకే. అంటే డాక్టర్ని దేవుడి తర్వాత దేవుడు ఎందుకంటారు, అది ఇక్కడికి వచ్చాక మేడం చూసిన తర్వాతే నాకు అర్థమైంది. సో చాలా హాస్పిటల్లో ఆ విధంగా ఉండటం లేదు. చాలా థ్యాంక్స్. ఓకే మేడం, థ్యాంక్స్ మేడం.